హాయ్ అండి అందరికీ వెల్కమ్ టు మై ఛానల్ స్నేహి వ్లాగ్స్. శ్రీరామనవమి అందరూ ఎలా జరుపుకున్నారండి? నేనైతే చాలా బాగా జరుపుకున్నాను. ఇదిగోండి మేము దగ్గరలో ఉన్న రామాలయంకి వెళ్ళామన్నమాట. సీతారాముల వారి కళ్యాణంకి పొద్దున్నే పూజ అంతా ముగించుకొని కళ్యాణానికి వెళ్ళిపోయామన్నమాట. ఆ కళ్యాణం అయిపోయిన తర్వాత ఆ కళ్యాణం కూడా ఎంత బాగా చేశారండి. పంతులు గారు చాలా బాగా చేశారు. మనకి కూడా మన హిందూ ధర్మం తలగు విలువలన్నీ కూడా చక్కగా వివరించారండి. ఆడవాళ్ళు తాళిని ఎలా చూసుకోవాలి, భర్తను ఎలా చూసుకోవాలి, కళ్యాణం చెప్తూనే ఇవన్నీ కూడా అందరికీ వివరించారండి. ఎలా స్త్రీలు ఎలా ఉండాలి, పురుషులు ఎలా ఉండాలి, స్త్రీలు పట్ల పురుషులు ఎంత గౌరవంగా ఉండాలి, పురుషుల పట్ల స్త్రీలు ఎంత గౌరవంగా ఉండాలి, అంతా కూడా పిల్లలకి కూడా మంచిగా అన్నీ వివరించి చెప్పారండి. పంతులు గారు అయితే చాలా బాగా కళ్యాణం కూడా చాలా బాగా జరిపించారు. మనసుకి చాలా ప్రశాంతంగా అనిపించింది. అంతా పొద్దున్న కళ్యాణం అయిపోయాక ఇదిగోండి సాయంత్రం కోలాటాలతో స్వామివారిని ఇలా ఆహ్లాదపరచడానికి చాలా ఉత్సాహంగా పిల్లలంతా కోలాటాలు వేశారండి. అలాగే చిన్నపిల్లల్ని సీతారాములు లక్ష్మణుల వారిలాగా తయారు చేసి తీసుకొచ్చారు మధ్యలోకి. చాలా బాగా చేశారండి కళ్యాణం. చక్కగా నాకు ఇందులో ఆ రోజు శ్రీరామనవమి రోజు నాకు చిన్నప్పటి నుంచి లేని దొరకని అదృష్టం శ్రీరామనవమి రోజు దొరికింది. అది ఏంటంటే ఆ రాముల వారి పెళ్ళికి జీలకర్ర బెల్లం నూరే అదృష్టాన్ని దక్కిందండి. నేనైతే ఫుల్ హ్యాపీ. ఎంత ఆనందం అనిపించిందో నాకు. ఎప్పుడూ లేదు ఇలాగా, అనుకోకుండా అలా కుదిరిందనమాట ఆ రోజు. అందుకని చాలా సంతోషం అనిపించింది. మీరు ఎలాగ శ్రీరామనవమిని సెలబ్రేట్ చేసుకున్నారో, ఎవరెవరు ఎలా చేసుకున్నారో నాకు కూడా కామెంట్ రూపంలో తెలియచేయండి. వీడియో కనుక మీకు నచ్చినట్టుంటే ప్లీజ్ లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసి కొంచెం సపోర్ట్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. బాయ్ బాయ్.